హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చి కొబ్బరితో మనము చాలా సాఫ్ట్గా ఉండే పచ్చి కొబ్బరి అట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. సో ప్రాసెస్ వచ్చేసరికి మనకి 1 లేదా 2 గ్లాసుల బియ్యం మనకి కావాల్సినంత క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట. 2-3 మెంబర్స్కి కావాల్సిన క్వాంటిటీ అయితే 1 గ్లాస్ ఆఫ్ బియ్యం అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మేము వచ్చేసరికి కొంచెం ఎక్కువ మంది ఉన్నామన్నమాట, ఊరికొచ్చాం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాను. సో ఈ 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యంని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మీరు కావాలి అంటే స్టోర్ బియ్యం అయినా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ బియ్యం అయినా యూస్ చేయొచ్చు. ఏది యూస్ చేసినా బాగానే ఉంటుందన్నమాట. సో స్టోర్ బియ్యం అయితే ఏంటంటే కొంచెం ఎక్కువసార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఏమన్నా ఉంటాయి కదా లైక్ రాళ్ళు, అవన్నీ జస్ట్ చెక్ చేసుకోండి. అండ్ దీన్ని నీట్గా వాటర్ వేసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ కంపల్సరీగా వాష్ చేసేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని మార్చుకొని మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇట్లానే నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు నీట్గా వాష్ చేసుకుంటే మనకి దీంట్లో ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా నీట్గా ఉంది మనకి బియ్యం అనేది. సో ఇలా వచ్చే వరకు మల్టిపుల్ టైమ్స్ నీట్గా వాష్ చేయండి. అవసరమైతే ఒక 5 to 6 టైమ్స్ అయినా వాష్ చేయండి నీట్గా, సో దట్ ఆ స్మెల్ ఏం లేకుండా బాగుంటుందన్నమాట. ఇట్లా కడుక్కొని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం నీళ్లు పోసేసుకోవాలి. మంచినీళ్ళు పోసుకొని దీంట్లోకి ఇంకా నానబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, మనకి బియ్యం అంతా కూడా మంచిగా సోక్ అయిపోవాలన్నమాట. అండ్ కొంచెం ఎక్కువ వాటర్ వేసినా కానీ పర్వాలేదు. దీన్ని నానిన తర్వాత కూడా మళ్ళీ మనము ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా వాటర్ వేసేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దీన్ని ఒక 6 గంటల వరకు దీన్ని ఇంకా నాననివ్వాలి. సో మార్నింగ్ ఎప్పుడన్నా మనం ఆఫ్టర్నూన్ అలాగా సోక్ చేసుకుంటే ఏంటంటే నైట్ కల్లా నీట్గా నానిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి మంచిగా సోక్ అయిపోయింది 6 hours తర్వాత. సో ఇంకా దీన్ని మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా వాష్ చేసుకోవాలి. నానక ముందు అండ్ నానిన తర్వాత కంపల్సరీ వాష్ చేసుకోవాలన్నమాట బియ్యం. అండ్ వాటర్ని చేంజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇంక ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకున్నాం అనమాట. సో క్వాంటిటీ వాటర్కి ఇంతే అనేం లేదు, జస్ట్ మనకి బియ్యం మునిగేంత వరకు పోసుకున్నాము అంతే. అండ్ వాటర్ ఏమీ రాకుండా జస్ట్ బియ్యంనే ఇక్కడ తీసుకున్నాం. అండ్ అలాగే ఇది పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట. సో పచ్చి కొబ్బరిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ పచ్చి కొబ్బరిని కూడా కొంచెం కొంచెంగా ఇట్లా వేసుకుంటూ, లైక్ బియ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఆ బియ్యంకి తగినట్టు. అండ్ మనకి వెనక కొబ్బరికి బ్యాక్ సైడ్ అది ఉంది కదా చెక్కు, సో అది కావాలంటే అది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే రిమూవ్ చేయలేదన్నమాట. మీకు అట్లులో లైక్ తెల్లగానే ఉండాలి, అక్కడక్కడ ఆ డార్క్ బ్రౌన్ స్పాట్స్ కూడా వద్దు అనుకుంటే మాత్రం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 2 స్పూన్లు ఉడికించుకున్న అన్నం, కొంచెం సాల్ట్ అండ్ 1 స్పూన్ పంచదార వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ బియ్యం అంతా కూడా సేమ్ ప్రాసెస్లో ఇట్లానే మిక్సర్ జార్కి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. అక్కడక్కడ ఒకవేళ మీకు కొబ్బరి ముక్కలు లైక్ మెదగలేదు అని మీకు అనిపించినా కూడా పర్వాలేదు, ఎందుకంటే దోశ వేసుకున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం బ్యాటర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇట్లా మూత పెట్టేసుకొని 8 నుంచి 10 గంటల వరకు మనకి ఇది ఫర్మెంట్ అవ్వాలన్నమాట. 8 to 10 hours ఫర్మెంట్ అయితే మనకి దోసెస్ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్యాటర్ చూపిస్తున్నాను కదా, చాలా మంచిగా ఫర్మెంట్ అయితే అయింది. దీంట్లోకి మనకి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వాటరీగా, మరీ ఎక్కువ వాటరీ కాదు, నీరు దోశలా కాదనమాట. అండ్ అలాగే దోశ బ్యాటర్ లానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనము దోశ బ్యాటర్ వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మంచిగా ఉడకటానికి పైన ఒక లిడ్ పెట్టేస్తే ఏంటంటే మనకి మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారో లేదో అక్కడక్కడ లైక్ కోకోనట్ పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి మేము అలానే ఉంచేసాము. చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పచ్చడితో ఆర్ చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.